ఉంటాయి. మంచి శంకర్ గారి మార్క్ అయితే కనబడింది బ్రో. ఒకటైతే నేను హానెస్ట్గా చెప్తాను, లేదు అది నిజంగానే ఎవరైతే బాగాలేదు అని అంటున్నారో మూవీలో ఉంది కొంచెం మనకు సెకండ్ హాఫ్లో ఒక 10 minutes ట్రిమ్ చేసి ఉండొచ్చు లేదా బెటర్ చేసి ఉండొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్లో కూడా ఒక 10 minutes కూడా మేడ్ ఇట్ బెటర్. కానీ మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్. మనం పెట్టిన అమౌంట్కి మనకు నచ్చుతుంది. ఇప్పుడు భారతీయుడు 2 చూసిన తర్వాత నాకు శంకర్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ నాకు భారీగా తగ్గిపోయింది అనమాట. నేను ఏదో యావరేజ్గా ఉంటుందని వచ్చినాను కానీ బట్ నాకైతే నిజంగానే చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు పుష్పకి దీనికి కంపారిజనే లేదు. అదేంటంటే అది అవుట్ అండ్ అవుట్ ఒక కమర్షియల్ మూవీ లాగా. ఇదేంటంటే మనకు సోషల్ ఇష్యూస్ శంకర్ గారి మార్క్ ఉంటుంది. సో మంచి మూవీనే బ్రో, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతికి అయితే ఫస్ట్ హిట్ లోడింగ్ అనమాట. మనకు కలెక్షన్స్ అంతా నాకు తెలియదు కానీ బట్ ఒక శంకర్ గారు రామ్ చరణ్ గారు మూవీ అంటే ఎలా ఉంటుంది, ఎక్సలెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటుంది మనకు. అండ్ మెయిన్ గా ఏంటంటే బ్రో ఇంట్రడక్షన్ ఫైట్ అనమాట. RRR తర్వాత రామ్ చరణ్ గారి అంటే చిరుత నుంచి ఉన్నప్పటికీ సో ఇంకా ఇంట్రడక్షన్స్ అంటే రామ్ చరణ్ అంటా ఉన్నారు. సో ఈ మూవీలో కూడా ఎక్సలెంట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ హెలికాప్టర్ నుంచి వచ్చే సీన్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు ఒక ఎక్సలెంట్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది ట్విస్ట్. అండ్ అదే విధంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కూడా మనకు ఓవరాల్ గా మనం శంకర్ రామ్ చరణ్ అంటే మార్క్ ఎలా ఉంటుంది అదైతే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. కొంచెం అక్కడక్కడ కొంచెం మైనస్లు ఉన్నాయి కానీ బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ.